దేవుడు నాకు అన్యాయం చెయ్యడు తాతయ్య. మాకొక్క బిడ్డ చాలు. ఆ తర్వాత సత్యకి ఇంకో డెలివరీ అవసరం కూడా లేదు. మేము ఆశపడం కూడా. చిన్న బావా, నువ్వే ధైర్యంతోనే ఉండు. దేవుడు నీకు అన్యాయం చేయడు, సరేనా? భగవంతుడా, నా మనోరాలికి తల్లయ్యే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి. ఓసే సత్య, నీకు డెలివరీ అయ్యి నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మోహన్, అఖిల్ గారు హాస్పిటల్కి ఎందుకు రాలేదు? ఏదైనా జరిగుంటుందా? కావేరమ్మ స్పృహలోకి వస్తే గాని ఏం జరిగిందో తెలియదు కామాక్షి. చిన్న బావా, సత్యక్క బిడ్డను తీసుకుని ఇంట్లో అడుగు పెడుతుంది, సరేనా? అమ్మా, నేను కావేరి వదిన స్పృహలోకి వచ్చిందేమో చూసొస్తాను. ఆ శాడిస్టు దానికి ఎంత మంచి మొగుడు దొరికాడు. ఇప్పుడు కూడా తన వదిన గురించే ఆలోచిస్తున్నాడు. నేను హాస్పిటల్లో ఉన్నానా? ఎలాగోలా నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేయించు. నేను ఈ జ్వాల సంగతి చూసొస్తాను. అలాగేనయ్యా. సిస్టర్, మీ వాళ్ళు బయట ఉన్నారు, నేను చెప్తాను. మోహన్, ఎలా ఉంది వదినికి? సిస్టర్, పేషెంట్ స్పృహలోకి వచ్చారు. ఆగండి సార్, పేషెంట్ దగ్గరికి ఒక్కరు మాత్రమే వెళ్ళి మాట్లాడండి ప్లీజ్. నేను వెళ్ళి వదినతో మాట్లాడొస్తాను మోహన్. అలాగే, మేము తర్వాత వెళ్తాం. ఒక విషయం, అఖిల్ బాబు గురించి కావేరమ్మని అడుగు నిఖిల్ బాబు. అలాగే మోహన్.
వదినా నిఖిల్ వదినా మీకు ఇప్పుడు ఎలా ఉంది? ఏమైంది? నాకు బాగానే ఉన్నాను కదా. డాక్టర్స్ ఏమైనా చెప్పారా? నార్మల్గానే డెలివరీ అవుతుందని చెప్పారు. నిఖిల్, నా గురించి వదిలే. మావయ్యకి ఎలా ఉంది? హాస్పిటల్లో ఉన్నారా? తలకి చిన్న దెబ్బ తగిలింది, బ్యాండేజ్ కట్టారు. డోంట్ వరీ వదినా, ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు వదినా. మరి మీ అన్నయ్య హాస్పిటల్కి వచ్చారా? అన్నయ్య కోసమే అందరం ఎదురు చూస్తున్నాం. వదినా, మీరు నాన్నని తీసుకొని చాలా క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్కి వచ్చారు. నిఖిల్, నువ్వేం అడగదలుచుకున్నావో నాకు అర్థమైంది. ముందు నేను చెప్పేది విను నిఖిల్. మీ అన్నయ్య రౌడీల దగ్గర నుంచి నన్ను మావయ్యని కాపాడొస్తుండగా జ్వాలమాలిని వచ్చింది. అలా మమ్మల్ని పంపించి జ్వాలమాలిని దగ్గరికి మీ అన్నయ్య వెళ్ళాడు. ఓ గాడ్. నేను మావయ్యని తీసుకుని హాస్పిటల్కి వస్తుండగా నాకు డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. వదినా, నాకంతా అర్థమైంది. ఆ జ్వాల మీ అన్నయ్యని ఏం చేసిందో అని భయంగా ఉంది నిఖిల్. వదినా, అన్నయ్య కార్ ఎక్కడ దిగాడో చెప్పండి, నేను వెళ్ళి చూస్తాను. మీ అన్నయ్యకి ఫోన్ చేసావా? ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. అయితే వెంటనే నేను చెప్పిన అడ్రస్ కి వెళ్ళు నిఖిల్. వదినా, మీరేం టెన్షన్ పడకండి, నేను అన్నయ్యని తీసుకుని క్షేమంగా వస్తాను, సరేనా? నిఖిల్ బాబు, కావేరమ్మ హెల్త్ ఓకే కదా? వదిన సేఫ్గా ఉంది. టెన్షన్ ఏం లేదు మోహన్. ఐఎమ్ సారీ నిఖిల్ బాబు. ఎందుకు మోహన్? సత్య కండిషన్ గురించి ఇందాకే అనుష ఫోన్లో చెప్పింది. ఇట్స్ ఓకే. సరే, కావేరమ్మ ఏం చెప్పింది? వదిన అంతా చెప్పింది. నేను వెళ్ళి అన్నయ్యని తీసుకొని వస్తాను. నిఖిల్ బాబు, టెన్షన్ ఏం లేదు కదా? నథింగ్ టు వరీ. నేను కూడా రానా? వద్దు, నువ్వు ఇక్కడే ఉండు మోహన్. అమ్మ గంగమ్మ తల్లి, అఖిల్ బాబు క్షేమంగా ఉండాలి.
నిఖిల్ కావేరి వదిన ఏం చెప్పిందిరా? రేయ్ నిఖిల్ నిజం చెప్పరా? డాడీ, ఆ జ్వాలామాలిని ఇంట్లో నుంచి తరిమేశామని అమ్మ వాళ్ళు అనుకున్నారు కదా, అది నిజం కాదు. మిమ్మల్ని వదిన్ని కాపాడుకొని హాస్పిటల్కి వస్తూ ఉండగా ఆ జ్వాలామాలిని అన్నయ్య మీద అటాక్ చేసింది. ఆ సమయంలో మీరు స్పృహలో లేరు. కానీ అన్నయ్య కావేరి వదిన్ని మిమ్మల్ని తెలివిగా హాస్పిటల్కి పంపించి తను జ్వాలామాలిని దగ్గరికి వెళ్ళాడంట. ఆ తర్వాత ఏం జరిగిందో వదినకు కూడా తెలియదు. ఇందాక వదినకి స్పృహ వచ్చి ఈ విషయాలన్నీ చెప్పింది డాడీ. ఇప్పుడు అన్నయ్య కోసమే వెళ్తున్నాను. ఒకవేళ ఆ జ్వాల మీ అన్నయ్యకి ఏదైనా హాని చేసుంటే? డాడీ, అన్నయ్యకి ఏం కాదు, నేను తీసుకొస్తాను. కాకపోతే ఈ విషయం మాత్రం అమ్మకి చెప్పకండి. సరే, నువ్వు త్వరగా వెళ్ళు. అలాగే డాడీ, టేక్ కేర్. సుశీల, నువ్విక్కడ? అఖిల్ ప్రమాదంలో ఉన్నాడు కదా. అదేం లేదు సుశీల, వచ్చేస్తాను. కావేరి వెంట మిమ్మల్ని హాస్పిటల్కి పంపించాను అన్నాడు. సరే, జ్వాలామాలిని పట్టుకోవడం కోసమే ఇదంతా ప్లాన్ అనుకున్నాను. తీరా చూస్తే వాడే ప్రమాదంలో పడ్డాడు. ఆ జ్వాలామాలిని పీడ పోయిందనుకున్నాం, కానీ వాణ్ణి ఆ మహమ్మారి వదిలిపెట్టదండి, వదిలిపెట్టదు. సుశీల, ఏడవ. అఖిల్కి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఓవైపు సత్య, ఇంకోవైపు అఖిల్. ఏంటండి మనకి దురదృష్టం? సుశీల, డాక్టర్, సత్యకి ఇంక పిల్లలు పుట్టే అవకాశం ఉండదా? ఉండకపోవచ్చు. తల్లి బిడ్డ ఇద్దరు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. మీ అన్నయ్య రౌడీల దగ్గర నుంచి నన్ను మావయ్యని కాపాడు వస్తుండగా జ్వాలామాలిని వచ్చింది. అలా మమ్మల్ని పంపించి జ్వాలామాలిని దగ్గరికి మీ అన్నయ్య వెళ్ళాడు. అన్నయ్యకేం కాదు, సత్యకేం కాదు, కాదు కాదు, బిడ్డకేం కాదు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. బిడ్డలో కదలిక లేదేంటి?
కొంచెం పెయిన్ గా ఉంది తాతయ్య. అదృష్టానికి ఆమెడు దూరంలో ఉన్నావు. అన్నీ సర్దుకుంటాయి. కొంచెం ఓర్చుకో తల్లి. అత్తయ్య, ఏంటత్తయ్య డల్ గా ఉన్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. సత్యకి డెలివరీ అయిందా అత్తయ్య? తనకి సిజేరియన్ చేస్తున్నారు. శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాం. ఇద్దరు కోడళ్ళు ఒకేసారి మీ చేతుల్లో మీ వారసుల్ని పెడతాం. కంగారు పడకండి అత్తయ్య. డాక్టర్, సత్య హస్బెండ్ నిఖిల్. డాక్టర్, నేను నిఖిల్ ఫాదర్ని. సరే, మీరు ఒకసారి నా క్యాబిన్కి రండి ప్లీజ్. ఎస్ డాక్టర్. అవును, ఆ బ్యాండేజ్ ఏంటి? హాస్పిటల్లో స్లిప్ అయ్యా డాక్టర్. చిన్న గాయం. ఇట్స్ ఓకే. సరే, మీ అబ్బాయి నిఖిల్ మీ కోడళ్ళు డెలివరీ స్టేటస్ గురించి మీతో మాట్లాడారా? ఎస్ డాక్టర్. కోడలు క్రిటికల్ కండిషన్ గురించి చెప్పాడు. ఆపరేషన్ చేశాం, కానీ బిడ్డని కాపాడలేకపోయాం. ఆడపిల్ల పుట్టింది, బట్ తల్లి గర్భంలోనే చనిపోయింది. ఐఎమ్ సారీ సార్. ఈ బ్యాడ్ న్యూస్ మీ అబ్బాయికి మీరు చెప్తారా, లేదంటే నేను చెప్పనా? నిఖిల్ బయటికి వెళ్ళా డాక్టర్. అయితే మీరు ఫోన్ చేసి చెప్తారా, లేదంటే నేను ఫోన్ చేసి చెప్పనా? నో నో డాక్టర్, నో. నిఖిల్ వచ్చే వరకు ఈ విషయం మా ఫ్యామిలీ మొత్తం ఎవరికీ చెప్పకండి డాక్టర్, ప్లీజ్. సడన్ గా చెప్తే నా భార్య చాలా డిసప్పాయింట్ అవుతుంది డాక్టర్. ఐ నో సార్, నిఖిల్ వచ్చాకే చెప్తాను. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీ కోడలు సత్యకు ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు. డాక్టర్, మరి మా కోడలు పరిస్థితి ఎలా ఉందండి? తన కండిషన్ స్టేబుల్గానే ఉంది.
అయ్యాయి. ఓ గాడ్. సరే పద. సార్, కావేరి మీ పెద్ద కోడలు కదా? అవును డాక్టర్. కావేరి బిడ్డను సత్య ఒడిలో పెడదాం మావయ్య. చనిపోయిన సత్య బిడ్డను కావేరి ఒడిలో పడుకోబెడదాం. కావేరికి జరిగేది తాత్కాలిక అన్యాయం, కానీ సత్యకు జరిగేది శాశ్వత న్యాయం.